ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. రైతు భరోసా, వడ్లకు బోనస్, 2 లక్షల రుణమాఫీ ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. నష్టపోయిన రైతులకు పరిహారం ఎందుకు ఇవ్వటం లేదన్నారు బండి సంజయ్. పంటల బీమా, వ్యవసాయ కూలీలకు సాయం ఏమైందన్నారు. రాష్ట్రంలో పంట సాగు చేయాలంటేనే రైతులు ఇబ్బందులు పడే దుస్థితి ఏర్పడిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పరిధిలో పంట నష్టాల్ని పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రైతులు నష్టపోయిన పరిస్థితి ఏర్పడ్డది. ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదో కారణంతో రైతులు ఇబ్బంది పడ్డప్పుడు పాలకులు, ప్రభుత్వాలు వచ్చి దాని యుద్ధ ప్రాతిపదికన వాళ్ళ నష్టాన్ని పూరించే ప్రయత్నం చేయడం, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తే రైతులు కూడా భరోసా వస్తుంది, ఆ ప్రభుత్వం విశ్వాసం వస్తుంది. కానీ ప్రతిసారి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు, ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కేవలం నామమాత్రంగా రావడము, సమీక్షల పేరుతోని, అంచనాల పేరుతోని, నివేదికల పేరుతోని కాలయాపన చేయడం వల్ల ఇలా ప్రభుత్వాల మీద రైతులకు భరోసా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఉపాధి కూలికి ఇలా వ్యవసాయాన్ని అనుసంధానం చేస్తున్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు. ఇలా పంటల బీమా లాంటి ఒక పథకాన్ని తీసుకొస్తామని చెప్పన్నారు. ఇలా ఒక్కో క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. ఏ ఒక్క హామీని నెరవేర్చిన దాఖలో వాళ్ళు గెలిచి 100 రోజులు అయింది. ఇలా మొట్టమొదటి వాళ్ళ హామీ నెరవేర్చేసేది రైతులకు. ఇంతవరకు ఏం చేయలేదు.